హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. మన నెక్స్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి చూసేద్దామా. స్టార్టింగ్ విత్ లెటర్ డి అనమాట. ఓకే, సో డి ఆల్ఫాబెట్కి సంబంధించినవి విల్ కంటిన్యూ. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ డెస్పైజ్. ఓకే, సో డెస్పైజ్ అంటే ఏంటి? ఇట్స్ అ వర్బ్ విచ్ మీన్స్ తక్కువగా చూడడం లేదా ఎవరినైనా మనం అసహించుకోవడం, దాన్ని మనం డెస్పైజ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూసుకోండి. షీ డెస్పైజెస్ చీటింగ్ ఇన్ ఎనీ ఫామ్ అంటే తను మోసాన్ని అసలు ఏ రకంగా కూడా తను ఒప్పుకోదు, తను అసహించుకుంటుంది అనమాట. ఓకే, షీ డెస్పైజెస్ చీటింగ్ ఇన్ ఎనీ ఫామ్. సో టు స్ట్రాంగ్లీ డిస్లైక్ ఆర్ లుక్ డౌన్ ఆన్ సమ్వన్ ఆర్ సంథింగ్ విత్ కంటెంప్ట్ ఆర్ డిస్గస్ట్. కంటెంప్ట్ ఆర్ డిస్గస్ట్ అంటే తీవ్రంగా దాన్ని ఖండించడం లేదా అసహించుకోవడం లేదా తక్కువగా చూడటం. ఓకే, దీనికి సినోనిమ్స్ వచ్చేసి హేట్, లోత్, స్కాన్, డిటెస్ట్, డిస్డెయిన్. ఓకే, డిస్డెయిన్ అన్నా కూడా ద్వేషం, తిరస్కరించడం, అసహించుకోవడం డిటెస్ట్ అంటే. ఓకే, కమింగ్ టు యాంటోనిమ్స్, రెస్పెక్ట్ గౌరవించడం, అడ్మైర్, లవ్, వాల్యూ, అప్రిషియేట్. సో తక్కువగా చూడటానికి ఆపోజిట్స్ అన్నీ కూడా ప్రశంసించడం, గౌరవించడం, రైట్, అడ్మైర్ చేయడం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ డెస్పాండెంట్. ఓకే, డెస్పాండెంట్ ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ అడ్జెక్టివ్. మానసికంగా కుంగిపోయినటువంటి స్థితిని మనము ఈ విధంగా చెప్తాము. ఫీలింగ్ ఆర్ షోయింగ్ డీప్ హోప్లెస్నెస్, డిస్కరేజ్మెంట్ ఆర్ గ్లూమ్. ఈ వర్డ్ని ఈ యొక్క థింగ్ని రిప్రజెంట్ చేయడానికి వాడే వర్డ్ డెస్పాండెంట్. సో వాట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్? హౌ యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ సెంటెన్స్? సో ఆఫ్టర్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్ హీ ఫెల్ట్ డెస్పాండెంట్ అండ్ రిఫ్యూజ్ టు టాక్ టు ఎనీవన్. అంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిన తర్వాత అతను మానసికంగా కుంగిపోయి రిఫ్యూజ్డ్, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడలేదు. దీనికి సినోనిమ్స్ చూసుకున్నట్టయితే డిజెక్టెడ్ అంటే నిరాశపడటం, డిస్హార్టెండ్ నిరుత్సాహపడటం, డౌన్ కాస్ట్ దిగులుగా ఉండడం, గ్లూమీ, మొరోజ్ ఇవన్నీ కూడా కుంగిపోవడం, బాధగా ఉండడంకి మీనింగ్స్ అన్నమాట. వాట్ ఆర్ ద ఆపోజిట్స్? హోప్ఫుల్, చీర్ఫుల్, ఆప్టిమిస్టిక్, ఎలేటెడ్, జాయ్ఫుల్. హ్యాపీగా ఉండడం, ఆప్టిమిస్టిక్ ఆశాజనకంగా ఉండడం, ఉల్లాసంగా ఉండడం. ఓకే, నెక్స్ట్ వర్డ్ చూడండి, డెస్టిట్యూట్. ఓకే, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. అత్యంత పేదరికాన్ని రిప్రజెంట్ చేయడానికి, మనం ఈ పదం పేదవాళ్ళని రిప్రజెంట్ చేయడానికి వాడేటువంటి పదం డెస్టిట్యూట్, విచ్ మీన్స్ ఎక్స్ట్రీమ్లీ పూర్. అంటే బేసిక్ థింగ్స్ కూడా, బేసిక్ నెసెసిటీస్ కూడా లేని వాళ్ళని మనము డెస్టిట్యూట్స్ అంటాం. అత్యంత పేదవాడు, నిరుపేద, ల్యాకింగ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ లైక్ ఫుడ్, షెల్టర్ అండ్ మనీ. ఓకే, వాళ్ళని మనం డెస్టిట్యూట్స్ అంటాం. సో ద ఎగ్జాంపుల్, ద ఫ్లడ్ లెఫ్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ డెస్టిట్యూట్ అండ్ హోమ్లెస్. అంటే అందరినీ ఫ్లడ్స్ వల్ల వాళ్ళందరూ పేదవాళ్ళుగా మారిపోయారు, హోమ్లెస్గా మారిపోయారు అనమాట. దీనికి సినోనిమ్స్ చూడండి. ఇంపోవరిష్డ్ పేదవాడు, పెనీలెస్ అంటే డబ్బు లేనివాడు, నీడీ, ఇండిజెంట్, బ్యాంక్రప్ట్. సో ఇవన్నీ కూడా సినోనిమ్స్ ఆఫ్ డెస్టిట్యూట్ అనమాట. కమింగ్ టు యాంటోనిమ్స్, వెల్దీ, అఫ్లూయెంట్ ధనవంతుడు అనమాట, ప్రాస్పరస్, రిచ్, ప్రివిలేజ్డ్ అన్నీ ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు, ధనవంతులు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ డెస్ట్రాయ్. డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం. టు డ్యామేజ్ సంథింగ్ సో బ్యాడ్లీ దట్ ఇట్ నో లాంగర్ ఎగ్జిస్ట్ అండ్ కెనాట్ బి యూజ్డ్. కంప్లీట్గా నాశనం చేయడం. ఓకే, ద ఎర్త్ క్వేక్ డిస్ట్రాయిడ్ మెనీ బిల్డింగ్స్ ఇన్ ద సిటీ. ఎర్త్ క్వేక్ భూకంపం వల్ల చాలా బిల్డింగ్స్ కూలిపోయినాయి, నాశనం అయిపోయినాయి. ఓకే, దీనికి సినోనిమ్స్ చూడండి. డెమాలిష్, రూయిన్, అన్హిలేట్ అన్న కూడా నిర్మూలించడం, దాన్ని కంప్లీట్గా నాశనం చేయడం. డెవాస్టేట్, వ్రెక్ అన్న కూడా నాశనం చేయడం అన్నమాట. దీనికి యాంటోనిమ్స్ బిల్డ్ నిర్మించడం, క్రియేట్, కన్స్ట్రక్ట్, రిస్టోర్, ఎస్టాబ్లిష్ ఇవన్నీ కూడా యాంటోనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, డిటర్ ఇస్ అన్ వర్బ్. ఒక పని చేయకుండా అడ్డుకోవడం అన్నమాట. సో డిస్కరేజ్ సమ్వన్ from doing something by
ఇన్స్టిలింగ్ డౌట్ ఆర్ ఫియర్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్, అంటే నువ్వు ఇది చేస్తే నీకు ఇలా అవుతుంది, జాగ్రత్త, ఇలా చేయకూడదు అని చెప్పి ఇన్ సమ్ ఆర్ ద అదర్ వే ఎందుకు, అవసరమా లేదా అని చెప్పి డిస్కరేజ్ చేయడం లేదా అడ్డుకోవడం. ఓకే, డిటర్ అని యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, స్ట్రిక్ట్ లాస్ హెల్ప్ డిటర్ పీపుల్ ఫ్రమ్ కమిటింగ్ క్రైమ్స్ అనమాట. స్ట్రిక్ట్ లాస్ ఉండడం వల్ల వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళు ఏమవుతుంది అని స్ట్రిక్ట్ లాస్ ఉండడం వల్ల ఇట్ హెల్ప్ డిటర్ పీపుల్ ఫ్రమ్ కమిటింగ్ క్రైమ్స్, అంటే తప్పు చేయకుండా ఆపుతుందన్నమాట పీపుల్ని. నెక్స్ట్ సినోనిమ్స్ చూడండి, డిస్కరేజ్, ప్రివెంట్, రిస్ట్రెయిన్, హిండర్, అబ్స్ట్రక్ట్, ఇవన్నీ కూడా అడ్డుకోవడం, నిరోధించడం, ఆపడం. దీస్ ఆర్ ద సినోనిమ్స్. కమింగ్ టు ద యాంటోనిమ్స్, ఎంకరేజ్, పర్సుయేడ్, ఒప్పించడం, మోటివేట్, అర్జ్, సపోర్ట్. ఆల్ దీస్ ఆర్ ద ఆపోజిట్స్ ఆఫ్ ద వర్డ్ డెటర్. నెక్స్ట్ వర్డ్ ఇస్ డిటెస్ట్. సో ఇట్స్ అ వర్బ్, తీవ్రంగా అసహించుకోవడం లేదా దేనైనా ద్వేషించడం అనమాట. టు స్ట్రాంగ్లీ డిస్లైక్ ఆర్ హేట్ సమ్ వన్ ఆర్ సంథింగ్, we use the word detest. ఓకే, దీనికి ఎగ్జాంపుల్, ఐ డెటెస్ట్ క్రుయాలిటీ టు యానిమల్, అంటే నేను యానిమల్స్ పైన ఉన్న క్రుయాలిటీని తీవ్రంగా అసహించుకుంటున్నాను లేదా ద్వేషిస్తున్నాను, ఇష్టపడను. సినోనిమ్స్లోకి వెళ్తే హేట్, లోత్, డెస్పైజ్, అబర్. అబర్ అనే వర్డ్ మనం ఆల్రెడీ ఏ సిరీస్లో చూసాం. డిస్డెయిన్ మళ్ళీ వచ్చింది, అసహించుకోవడం. వర్డ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి సో దట్ మీకు మైండ్లో ఉండిపోతాయి అన్నమాట. డిస్డెయిన్ అన్నా కూడా అసహించుకోవడం అనమాట. యాంటోనిమ్స్, లవ్, అడ్మైర్, లైక్, రెస్పెక్ట్, అప్రిషియేట్, సపోర్ట్, ఎంకరేజ్, ఆల్ దిస్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ detrimental. Okay, detrimental means it's an adjective which is harmful, so causing harm or damage or harmful to someone or something. Example, smoking is detrimental to your health, అంటే ఏదైనా హానికరమైంది అని చెప్పడానికి ఇట్స్ detrimental అని అంటాం అన్నమాట. నెక్స్ట్ సినానిమ్స్ చూడండి, harmful, damaging, injurious, adverse, right? అడ్వర్స్ అన్న కూడా ప్రతికూలమైనది. ఇట్ విల్ గివ్ ద రాంగ్ ఇంపాక్ట్, నెగిటివ్ ఇంపాక్ట్, డిస్ట్రక్టివ్. ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ డెట్రిమెంటల్. డెట్రిమెంటల్కి ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ ఏమవుతాయి? బెనిఫిషియల్, హెల్ప్ఫుల్, ఫేవరబుల్, అడ్వాంటేజియస్, ప్రాఫిటబుల్. ఆల్ దీస్ ఆర్ యాంటోనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డీవియేట్, అంటే తప్పుదారి పట్టడం లేదా మార్గం అనేది మళ్ళించడం, వర్బ్ అనమాట. సో టు చేంజ్ ఫ్రమ్ ద యూజువల్ వే, పాత్ ఆర్ ప్లాన్, అంటే మీరు చేయాల్సిన దాని నుంచి పక్కదారి పట్టడం. అది పనిలో అవ్వనివ్వండి, వెళ్ళే దారి అవ్వనివ్వండి, ఎనీథింగ్. సో డు నాట్ డీవియేట్ ఫ్రమ్ యువర్ గోల్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. మీ యొక్క గోల్ నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకండి, దారి మళ్ళకండి. సినోనిమ్స్, స్ట్రే, దారి తప్పడం, డిగ్రెస్, డిపార్ట్, డివర్జ్, ఇవన్నీ కూడా దారి మళ్లించడానికి మీనింగ్సే అనమాట. స్వర్వ్ అన్నా కూడా పక్కకు తప్పుకోవడం. ఆల్ దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ డీవియేట్. యూ కెన్ టెల్ ఇట్ అగైన్. డీవియేట్కి సినోనిమ్స్ స్ట్రే, డిగ్రెస్ అన్నా కూడా టు డీవియేట్ అనమాట. డిపార్ట్, టు డీవియేట్. డివర్జ్ అన్నా కూడా, స్వర్వ్ అన్నా కూడా, ఇవన్నీ సినోనిమ్స్. సో ఎప్పుడైనా మీకు తెలియని కొత్త వర్డ్ వస్తే దాన్ని మల్టిపుల్ టైమ్స్ మీరు ప్రొనౌన్స్ చేయండి సో దట్ అది మీ మైండ్లో ఉంటుంది. ఒక మాటని 10 సార్లు పలకడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్లో అది రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. యాంటోనిమ్స్, ఫాలో, పక్కకి దారి మళ్ళడానికి ఆపోజిట్ వర్డ్స్ ఫాలో, కంటిన్యూ, మెయింటైన్, స్టే, పర్స్యూ. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈజ్ డీవియస్. ఓకే, డీవియస్ మీన్స్ అడ్జెక్టివ్, నేరుగా లేనిది దారి, అంటే వక్రమైన. దీని అంటే మనుషుల పరంగా మనం యూజ్ చేస్తే వక్రబుద్ధి, వంకర బుద్ధి అని చెప్పచ్చు, లేదా వంకర దారి అని చెప్పచ్చు. సో యూజింగ్ డిజానెస్ట్ ట్రిక్స్ టు గెట్ వాట్ యు వాంట్, అంటే వేరే రూట్లు ఎత్తుక్కుంటూ మనల్ని తప్పుడు దారిలో మన పని జరగడానికి చేసేటువంటి దాన్ని డీవియస్ అంటాం. నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆర్ సిన్సియర్. ఇట్ కెన్ ఆల్సో మీన్ ఇన్ ఇండైరెక్ట్ ఆర్ వైండింగ్. ఓకే, ఎస్పెషల్లీ వెన్ రిఫరెంట్ టు ఏ పాత్ ఆర్ రూట్. ఇది మనము డీవియేట్కి కూడా మనకి ఇది అప్లై అవుతుంది, డీవియేట్. ఓకే, సో మనకి డీవియేట్ అనేది వర్బ్ అయితే డీవియస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. సో దట్స్ ద స్మాల్ డిఫరెన్స్, రెండు ఒకటే.
ఓకే. సో దారి మళ్ళించడం, లేదంటే వేరే విధంగా పనిని ముందుకు సాగించడానికి వేరే విధాలు చేయడం అన్నమాట. సో చూడండి, హీ యూజ్డ్ డీవియస్ మెథడ్స్ టు విన్ ద కాంట్రాక్ట్. అతను వేరే వేరే దారుల ద్వారా కాంట్రాక్ట్ విన్ అవ్వడానికి వేరే వేరే దారులు వెతికాడు అని చెప్తున్నాం. సినోనిమ్స్: డిజానెస్ట్, నిజాయితీ లేని, కన్నింగ్, క్రూగ్డ్ మళ్ళీ వచ్చింది, సి సిరీస్లో కవర్ అయింది. ఓకే. విల్లీ, స్నీకీ, క్రూగ్డ్ అన్న, విల్లీ అన్న, స్నీకీ అన్న మోసపూరితమైనటువంటి బుద్ధి ఉన్న వాళ్ళని ఈ విధంగా మనము చెప్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ వి సీ యాంటనిమ్స్. యాంటనిమ్స్లో ఆనెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్, సిన్సియర్, ఓకే, డైరెక్ట్, ఓపెన్. ఆల్ దీస్ ఆర్ డీవియస్కి యాంటనిమ్స్ అనమాట. నెక్స్ట్ వర్డ్ డివాయిడ్. సో డివాయిడ్ అంటే లేనిది లేదా శూన్యమైనది, కంప్లీట్లీ ల్యాకింగ్ ఆర్ వితౌట్ సంథింగ్. ఇట్స్ కాల్డ్ డివాయిడ్. ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఎగ్జాంపుల్: ద డెసర్ట్ ఈజ్ డివాయిడ్ ఆఫ్ వాటర్ అండ్ వెజిటేషన్. అంటే ఎడారిలో వాటర్ లేదు, వెజిటేషన్ ఏమీ లేదు. సో ఇట్స్ డివాయిడ్ అనమాట. ఓకే. అడ్జెక్టివ్. సినోనిమ్స్ చూడండి: ల్యాకింగ్, లేకపోవడం, ఎంటీ, వాయిడ్, డెఫిషియంట్. ఓకే. యాంటనిమ్స్. ఓకే, సినోనిమ్స్ చూసాము. ఇప్పుడు యాంటనిమ్స్: ఫుల్గా ఉండడం, ఫిల్డ్, అబండెంట్, సమృద్ధిగా, కావాల్సినంత, కంప్లీట్గా ఉండడం. రిప్లీట్ అన్నా కూడా పూర్తిగా నిండినటువంటిది అని చెప్పచ్చు డివాయిడ్కి యాంటనిమ్గా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వర్డ్ డివౌట్. ఓకే, స్పెల్ ఇట్ యాజ్ డివౌట్. అడ్జెక్టివ్ అంటే భక్తి శ్రద్ధలతో నిండినటువంటి, ఓకే అని చెప్పచ్చు. సో హ్యావింగ్ డీప్ రిలీజియస్ ఫీలింగ్ ఆర్ కమిట్మెంట్, షోయింగ్ సిన్సియర్ డివోషన్ ఆర్ పైటీ. ఓకే, ఏ విధంగా అంటే కంప్లీట్గా ఒక శ్రద్ధగా భక్తి భావనతో ఉండేటటువంటి వాళ్ళని చెప్పచ్చు ఆ భావాన్ని. సో చూడండి ఎగ్జాంపుల్: షీ ఈజ్ డివౌట్ ఫాలోవర్ ఆఫ్ హెర్ ఫెయిత్. ఓకే. సినోనిమ్స్లో చూడండి: రిలీజియస్, పయస్ అంటే పవిత్రమైన, ఓకే, స్పిరిచువల్, గాడ్ ఫియరింగ్, దైవభక్తి, రెవరెంట్ అన్నా కూడా భక్తి ఉండడం అన్నమాట. ఓకే. చూడండి యాంటనిమ్స్: ఇర్రిలీజియస్, ఎథియిస్ట్, నాస్తికుడు, అన్బిలీవింగ్, అవిశ్వాసి, ఇంపియస్ అంటే దుష్టుడు, అన్గాడ్లీ అంటే భక్తి లేని వాళ్ళు అని చెప్తామన్నమాట. ఆల్ దీస్ ఆర్ డివోట్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డెక్స్టెరిటీ. డెక్స్టెరిటీ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ చాతుర్యం లేదా నైపుణ్యం, లేక ఎక్స్పర్టీజ్ అని చెప్పచ్చు. స్కిల్ and ease in using the hands or body. It also refers to mental quickness and cleverness. మైండ్ కూడా చాలా ఫాస్ట్గా క్విక్గా ఉందని చెప్పడానికి కూడా డెక్స్టెరిటీ అని యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్: ద సర్జన్స్ డెక్స్టెరిటీ సేవ్డ్ ద పేషెంట్స్ లైఫ్. అంటే సర్జన్ యొక్క చాతుర్యం, నైపుణ్యత అంతా కూడా పేషెంట్ లైఫ్ని కాపాడడానికి యూజ్ అయింది. సినోనిమ్స్లోకి వస్తే స్కిల్, నైపుణ్యం, ఎక్స్పర్టైజ్, ఎజిలిటీ అంటే క్విక్నెస్, చురుకుదనం, ఎజైల్ అంటాం కదా, ప్రొఫిషియన్సీ, అడ్రాయిట్నెస్ అన్నా కూడా చాతుర్యం అని చెప్పచ్చు. నెక్స్ట్ యాంటనిమ్స్లోకి వచ్చేటప్పటికి క్లమ్జీనెస్, ఇన్ఎబిలిటీ, అసమర్థత, ఇనెప్టిట్యూడ్. ఓకే, మనము ఇనెప్ట్ అనే వర్డ్ యూజ్ చేసాం, రైట్? సో ఇనెప్టిట్యూడ్, ఆక్వర్డ్నెస్, ఇన్కంపిటెన్స్. ఆల్ దీస్ ఆర్ అంటే మంచి ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళని ఆపోజిట్ వాళ్ళు ఏమవుతారు? ఎక్స్పర్టీజ్ లేని వాళ్ళు అవుతారు. ఓకే. నెక్స్ట్ వర్డ్ చూడండి, డయాబాలికల్. ఓకే, డయాబాలికల్ విచ్ మీన్స్ అన్ అడ్జెక్టివ్. సో దయ్యం లాంటి లేదా అతి క్రూరమైనటువంటి బుద్ధి లేదా మైండ్ సెట్. ఓకే. ఎక్స్ట్రీమ్లీ ఈవిల్ ఆర్ క్రూయల్, విగ్డ్ లైక్ ద డెవిల్. ఓకే, చూడండి ఎగ్జాంపుల్: హీ గేవ్ ఏ డయాబాలికల్ స్మైల్ ఆఫ్టర్ కమిటింగ్ ద క్రైమ్. అంటే అతను క్రైమ్ చేసిన తర్వాత ఒక క్రూరమైన లుక్, స్మైల్ అనేది ఇచ్చాడనమాట. అంటే ఆ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి? ఎవరికైనా ఒక క్రూరమైనటువంటి మైండ్ సెట్ ఉంటే దాన్ని మనం రిప్రజెంట్ చేయడానికి డయాబాలికల్ అని వాడతాం. సినోనిమ్స్లోకి వచ్చేటప్పటికి విగ్డ్, ఓకే, ఈవిల్, క్రూయల్, ఫిండిష్ అన్నా కూడా క్రూరత్వం, సాతానిక్ అన్నా కూడా క్రూరత్వం. యాంటోనిమ్స్ చూడండి: యాంజలిక్, దేవదూత, గుడ్, కైండ్, నోబుల్, వర్చువస్. ఓకే, ఆల్ దీస్ ఆర్ డయాబాలికల్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ వర్డ్ డిఫిడెన్స్ విచ్ మీన్స్ నౌన్, ఆత్మవిశ్వాసం అనేది లేకపోవడం.
ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ వన్ సెల్ఫ్, షైనెస్ ఆర్ హెసిటేషన్ డ్యూ టు సెల్ఫ్ డౌట్, తమ మీద తమకి సెల్ఫ్ డౌట్ అనేది ఉండటం. దీన్ని డిఫిడెన్స్గా చెప్తాం. షీ ఆన్సర్డ్ ద క్వశ్చన్ విత్ గ్రేట్ డిఫిడెన్స్, అంటే చాలా తీవ్రమైనటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనట్టుగా చెప్పిందనమాట తను, విత్ గ్రేట్ డిఫిడెన్స్. దీనికి సినోనిమ్స్ షైనెస్, టిమిడిటీ పిరికితనం, ఇన్సెక్యూరిటీ అభద్రత, సెల్ఫ్ డౌట్, హెసిటేషన్. ఓకే, కమింగ్ టు ద యాంటోనిమ్స్, కాన్ఫిడెన్స్, బోల్డ్నెస్, అష్యూరెన్స్, courage, fearlessness. All these are antonyms. Okay, next digress. Okay, digress అంటే వర్బ్ విషయం నుంచి పక్కదారి పట్టడం. ఓకే, ఇట్స్ సిమిలర్ టు మనము డీవియేట్ అని మనం చెప్పచ్చు. టు టెంపరరీ మూవ్ అవే ఫ్రమ్ మెయిన్ టాపిక్ ఇన్ స్పీకింగ్ ఆర్ రైటింగ్, ఏదైనా రాసేటప్పుడు మాట్లాడేటప్పుడు సడన్గా పక్కదారి పడటం అన్నమాట. The speaker digressed from the topic and started telling personal stories. అంటే టాపిక్ నుంచి డీవియేట్ అయ్యి వేరే మాటలు మాట్లాడితే అట్లాంటి సందర్భాల్లో డిగ్రెస్ అని వాడతాం. కమింగ్ టు సినోనిమ్స్, డీవియేట్, వాండర్, స్ట్రే, ramble, divert. All these are synonyms. Antonyms, focus, stay, కాన్సన్ట్రేట్, ఒకే దాని మీద కాన్సన్ట్రేటెడ్ ఉండడం, స్టిక్ టు ద పాయింట్, రిమైన్. ఆల్ దీస్ ఆర్ యాంటోనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డైలేట్. డైలేట్ అంటే విస్తరించడం, పెరగడం. ఇట్స్ అ వర్బ్ అనమాట. టు మేక్ సంథింగ్ వైడర్, లార్జర్ ఆర్ మోర్ ఓపెన్. ఎస్పెషల్లీ ఇది మన బాడీ పార్ట్స్ లైక్ ప్యూపిల్ కానీ బ్లడ్ వెజల్స్కి రిప్రజెంటేట్ చేసేటప్పుడు ఈ పదం అనేది వాడతాం. ఎగ్జాంపుల్, ద ఐ డాక్టర్ యూజ్డ్ డ్రాప్స్ టు డైలేట్ మై ప్యూపిల్స్. సో ఈ ప్యూపిల్ సైజ్ అనేది ఎన్లార్జ్ అవ్వడానికి డ్రాప్స్ యూజ్ చేశారని చెప్తారు. ఈ డైలేట్ అనే ప్రాసెస్ని మనం పెరగడం, ఎన్లార్జ్ అవ్వడం అని చెప్తాం. సినోనిమ్స్, ఎక్స్పాండ్, ఎన్లార్జ్, వైడెన్, స్ట్రెచ్, బ్రాడెన్. యాంటోనిమ్స్, కాంట్రాక్ట్ అంటే తగ్గడం, అది కుదించడం, దగ్గరకు అయిపోవడం, చిన్నగా అయిపోవడం. ష్రింక్, నారో, కంప్రెస్, కండెన్స్. వీటన్నిటికీ మీనింగ్ అది దగ్గరకు అయిపోవడం, కుదించినట్టు అయిపోవడం, కుదించడం. నెక్స్ట్ వర్డ్ డైలెమా. డైలెమా అంటే మనందరికీ తెలిసిందే, మనం జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా, మనం డైలెమాలో పడ్డాము అన్నట్టు. అంటే అయోమయ పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితిని మనం డైలెమా అని చెప్తాం. ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఎ పర్సన్ హ్యాస్ టు చూస్ బిట్వీన్ టూ ఆర్ మోర్ డిఫికల్ట్ అండ్ అన్డిజైరబుల్ ఆప్షన్స్. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ ఫాల్ ఇన్ టు డైలెమా. సో ఎగ్జాంపుల్, షీ ఫేస్డ్ ఏ డైలమా అబౌట్ వెదర్ టు స్టే ఇన్ హెర్ జాబ్ ఆర్ స్టార్ట్ ఏ న్యూ బిజినెస్. అంటే తను బిజినెస్ చేయాలా, జాబ్ స్టార్ట్ చేయాలా అనే ఒక డైలమాలో ఉంది అనమాట. సినోనిమ్స్ చూడండి, కన్ఫ్యూజన్, పెర్ప్లెక్సిటీ, అన్సర్టైనిటీ, అనిశ్చిత, నిశ్చలంగా లేనటువంటి భావం. యాంటోనిమ్స్, సొల్యూషన్, క్లారిటీ, సర్టైనిటీ, డెసిషన్. అంటే వీ నో వాట్ టు డూ. ఓకే, నెక్స్ట్ చూడండి, డిలిజెంట్. సో డిలిజెంట్, వన్ సెకండ్. సో డిలిజెంట్ అంటే అడ్జెక్టివ్, కష్టపడేటువంటి తత్వం లేదా శ్రద్ధగా పనిచేసేటువంటి తత్వం అని చెప్పచ్చు. షోయింగ్ స్టడీ, సిన్సియర్ అండ్ కేర్ఫుల్ ఎఫర్ట్ డ్యూరింగ్ వర్క్ ఆర్ డ్యూటీస్ అనమాట. ఎగ్జాంపుల్, షీ ఈజ్ డిలిజెంట్ స్టూడెంట్ హూ ఆల్వేస్ కంప్లీట్స్ హర్ వర్క్ ఆన్ టైమ్. అంటే తను శ్రద్ధగా ఉండేటువంటి స్టూడెంట్, ఎప్పుడు తను కష్టపడుతూ ఎప్పుడు తన పనిని ఆన్ టైం చేస్తుంది అని చెప్తున్నాం. సినోనిమ్స్, హార్డ్ వర్కింగ్, ఇండస్ట్రియస్, శ్రమించేవాళ్ళు, డెడికేటెడ్, కమిటెడ్, పర్సిస్టెంట్. ఓకే, దీస్ ఆర్ ద సినోనిమ్స్. కమింగ్ టు యాంటోనిమ్స్, లేజీ, కేర్లెస్, నెగ్లిజెంట్. ఓకే, నిర్లక్ష్యం చేయడం, సోమరిపోతులా ఉండటం, ఇర్రెస్పాన్సిబుల్, ఐడిల్. సో డిలిజెంట్కి యాంటోనిమ్స్. నెక్స్ట్ వీ హ్యావ్ డిమినిష్. ఓకే, డిమినిష్ మీన్స్ వర్బ్, తగ్గిపోవడం. టు మేక్ ఆర్ బికమ్ స్మాలర్, లెస్ ఇంపార్టెంట్ ఆర్ వీకర్. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ రెస్పెక్ట్ ఫర్ హెర్ డిడ్ నాట్ డిమినిష్ డిస్పైట్ ద ఆర్గ్యుమెంట్స్. అంటే ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఉన్నప్పటికీ కూడా అతని యొక్క రెస్పెక్ట్ తన మీద తగ్గలేదు. ఓకే, సినోనిమ్స్, రెడ్యూస్,
లెసన్, డిక్రీజ్, డిక్లైన్, వీకెన్, తగ్గిపోతూ ఉండేదాన్ని డిమినిష్ అంటాం. యాంటనిమ్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఎన్హాన్స్ అవ్వడం, రేజ్ అవ్వడం, బూస్ట్ అవ్వడం, స్ట్రెంగ్త్ అని ఇంకా బలోపేతం అవ్వడం. నెక్స్ట్ వర్డ్ చూడండి, డిజాస్టర్. డిజాస్టర్ అనేది మనందరికీ తెలిసిందే, విపత్తు లేదా విధ్వంసకరమైనటువంటి సంఘటన. ఎ సడన్ ఈవెంట్ దట్ అకర్స్ విచ్ కాజెస్ ఎ గ్రేట్ డ్యామేజ్, లాస్ ఆర్ డిస్ట్రక్షన్. ఏదైనా సరే ఫెయిల్ అయిపోతే దాన్ని కూడా మనం డిజాస్టర్ అని చెప్తాం. The earthquake was a major disaster that destroyed hundreds of homes is an example. Synonyms చూడండి, calamity, catastrophe, tragedy, misfortune, havoc. havoc అన్నా కూడా వినాశనం, మిగిలినవన్నీ ట్రాజెడీ అన్న, మిస్ఫార్చ్యూన్, క్యాటస్ట్రోఫ్ ఇవన్నీ కూడా విపత్తులు, ఆపత్తులు, అనుకోని సంఘటనలు, రైట్. యాంటనిమ్స్ సక్సెస్, బ్లెస్సింగ్, ఫార్చ్యూన్, బెనిఫిట్, ట్రయంఫ్. ట్రయంఫ్ అంటే గెలుపు, విజయం, సక్సెస్ అవ్వడం. డిస్కార్డ్. నెక్స్ట్ వర్డ్ ఇస్ డిస్కార్డ్ విచ్ ఈజ్ అ వర్బ్, విస్మరించడం లేదా విసిరిపారేయడం. ఓకే, మీనింగ్ టు త్రో సంథింగ్ అవే ఆర్ గెట్ రిడ్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నో లాంగర్ యూస్ఫుల్ ఆర్ వాంటెడ్. ఏదైనా సరే వదిలిపెట్టేయడం, విడిచిపెట్టేయడం లేదా పడేయడం, డిస్కార్డ్ చేయడం. ఈవెన్ మన వాట్సాప్ మెసేజెస్లో కూడా ఆర్ ఈమెయిల్స్లో కానీ మనం జస్ట్ ఏదైనా డ్రాఫ్ట్ చేసి పంపించే ముందు, క్యాన్సిల్ చేసే ముందు డూ యూ వాంట్ టు డిస్కార్డ్ డ్రాఫ్ట్ అని, డిస్కార్డ్ మెసేజ్ అని వస్తుంటే అక్కడితో మనం అది డిస్మాంటిల్ చేసేస్తున్నాం, వదిలేస్తున్నాం, క్లోజ్ చేసేస్తున్నాం లేదా విసిరేస్తున్నాం, ఆపేస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, యూ షుడ్ డిస్కార్డ్ ఓల్డ్ క్లోత్స్ దట్ నో లాంగర్ వేర్. అంటే నువ్వు నీ ఓల్డ్ క్లాత్స్ని వదిలిపెట్టేసే లేదా పాడేసే, ఇంకా అవసరం లేనివి అన్నట్టు. Synonyms: abandon, dispose, reject, eliminate, throw away. All these are synonyms of discard. Antonyms: keep, retain, preserve, సంరక్షించుకోవడం, accept, hold, పట్టుకొని ఉండడం, ఉంచుకోవడం, నిలుపుకోవడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ disclose, అంటే బహిర్గతం చేయడం. ఇట్స్ అ వర్బ్, బయట పెట్టడం. మీనింగ్ టు రివీల్ ఆర్ మేక్ సంథింగ్ నోన్ దట్ వాస్ ప్రీవియస్లీ హిడెన్ ఆర్ సీక్రెట్. అంటే అప్పటి వరకు ఎవరికి తెలియంది ఓపెన్గా చెప్పేస్తే డిస్క్లోజ్ చేయడం అంటాము. డిస్క్లోజ్ అనే వర్డ్ కూడా మనందరికీ తెలిసిందే. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, హీ రిఫ్యూజ్డ్ టు డిస్క్లోజ్ ఎనీ డీటెయిల్స్ అబౌట్ ద డీల్. డిస్క్లోజ్ అంటేనే బయట పెట్టడం. హీ రిఫ్యూజ్ టు డిస్క్లోజ్ అంటే డిస్క్లోజ్ చేయడానికి అతను ఒప్పుకోలేదన్నమాట, అంటే బయట పెట్టడానికి ఒప్పుకోలేదు. అబౌట్ ద డీల్. సినోనిమ్స్: రివీల్, ఎక్స్పోజ్, అన్కవర్, డివల్గ్, అన్వీల్. వీటన్నిటికీ కూడా ఇంచుమించుగా మన మీనింగ్ వచ్చేసి బయట పెట్టడం, బహిర్గతం చేయడం, ఓపెన్ చేయడం, రైట్. యాంటనిమ్స్: కన్సీల్, హైడ్, సప్రెస్, కవర్, విత్హోల్డ్. ఆల్ దీస్ ఆర్ యాంటనిమ్స్ ఆఫ్ డిస్క్లోజ్. Discontent. Next word is discontent. It acts either as a noun and also adjective. Asantrupti, asantosham anma. Discontent meaning a feeling of dissatisfaction or unhappiness with one's situation. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మనకు జరిగేటువంటి సిచ్యువేషన్స్ వల్ల మనం ఏదైనా అసంతృప్తి పాలైతే దాన్ని డిస్కంటెంట్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హీస్ ఫేస్ షోడ్ సైన్స్ ఆఫ్ డిస్కంటెంట్ డ్యూరింగ్ ద మీటింగ్. అంటే అతని ఒక ఫేస్లో అసంతృప్తి కలిగించేటువంటి ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి మీటింగ్ టైంలో అని చెప్తున్నాం. సినోనిమ్స్: డిస్సాటిస్ఫాక్షన్, అన్హ్యాపీనెస్, డిస్ప్లెజర్, రెస్ట్లెస్నెస్, గ్రీవియన్స్, దుఃఖం. యాంటనిమ్స్ చూడండి, కంటెంట్మెంట్, సంతృప్తి. డిస్కంటెంట్ అంటే అసంతృప్తి, కంటెంట్ అంటే సంతృప్తి. సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్, పీస్, fulfillment. All these are discontent ki opposite words. Next word is discord. Discord ante it is noun. అసమ్మతి లేదా గొడవ పడటం, మీనింగ్ దట్ డిసగ్రిమెంట్ ఆర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పీపుల్. అంటే ఎవరి మధ్య సామరస్యంగా లేకుండా గొడవ పడడం అనమాట డిస్కార్డ్ అంటే. ఎగ్జాంపుల్, పొలిటికల్ డిస్కార్డ్ కెన్ లీడ్ టు ఇన్స్టెబిలిటీ ఇన్ ద కంట్రీ అంట. రాజకీయ కలహాలు ఇవన్నీ కూడా మన కంట్రీలో ఇన్స్టెబిలిటీని తీసుకొస్తాయి అన్నమాట. ఓకే, సినోనిమ్స్: కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, సంఘర్షణ. డిసగ్రిమెంట్, డిస్ప్యూట్, క్లాష్, డిస్సెంట్ భిన్నాభిప్రాయం. ఓకే, నెక్స్ట్ చూడండి,
యాంటోనిమ్స్ చూడండి, హార్మనీ అంటే సామరస్యంగా ఉండడం, అగ్రిమెంట్, యూనిటీ, పీస్, కాంకర్డ్ అన్నా కూడా సామరస్యంగా ఉండడం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిస్కరేజ్. వి ఆల్ నో దిస్ వర్డ్. ఇట్స్ అ వర్బ్, నిరుత్సాహపరచడం, టు మేక్ సమ్వన్ లోస్ కాన్ఫిడెన్స్ అండ్ ఎంతూజియాజం. ఓకే, లేదు అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు వాళ్ళని పిచ్చి పిచ్చి మాటలతో ఇది చేయొద్దు, అలా చేస్తే ఇలా అవుతుంది అని డిస్కరేజింగ్గా వాళ్ళ బాధ కలిగించే మాటలు మాట్లాడటం. డోంట్ లెట్ ఫెయిల్యూర్స్ డిస్కరేజ్ యూ ఫ్రమ్ ట్రయింగ్ అగైన్. అంటే ఫెయిల్యూర్స్ వల్ల నువ్వు డిస్కరేజ్ అయిపోకు, నిరుత్సాహపడకూడదు అని అర్థం. సినోనిమ్స్, డిటర్, ఇందాకే చూసాం డిటర్, రైట్. డిస్సుయేడ్, డిమోరలైజ్, డిస్హార్టన్, రిస్ట్రెయిన్. 1 second. ఫస్ట్ వర్డ్ అదే రైట్. డిటర్ అంటే మనం ఇక్కడ డిస్కరేజ్ కూడా సినోనిమ్స్లో ఇచ్చామన్నమాట. సారీ, సో డిస్హార్టన్, రీస్ట్రెయిన్, నిగ్రహించడం. సో దీస్ ఆల్ ఆర్ ద సినోనిమ్స్ ఫర్ డిస్కరేజ్. యాంటోనిమ్స్, ఎంకరేజ్, ఇన్స్పైర్, మోటివేట్, సపోర్ట్, చీర్ అప్. దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ డిస్కరేజ్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిస్క్రీట్. డిస్క్రీట్ అంటే అడ్జెక్టివ్, అంటే వివేకంతో ఉన్నటువంటి, ఒక ఆలోచన విధానంతో ఉండేటువంటి వారు. కేర్ఫుల్ ఇన్ స్పీచ్ అండ్ యాక్షన్ టు అవాయిడ్ కాజింగ్ ఆఫెన్స్, అంటే ఎవరితోనో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడే విధానాన్ని డిస్క్రీట్ అంటాం. ప్లీజ్ బీ డిస్క్రీట్ వెన్ డిస్కసింగ్ పర్సనల్ మ్యాటర్స్, అంటే మీ పర్సనల్ మ్యాటర్స్ చెప్పే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి, తెలుసుకొని ఆలోచించి మాట్లాడండి, ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు అని. సినోనిమ్స్, కాషియస్, జాగ్రత్తగా, టాక్ట్ఫుల్, చాకచక్యంగా, ప్రుడెంట్, కేర్ఫుల్, డిప్లొమాటిక్, అంటే అవతల వాళ్ళు బాధపడకుండా మంచిగా మాట్లాడడం. డిస్క్రీట్. నెక్స్ట్ డిస్క్రీట్ అంటే మనం ఇంకో విధంగా కూడా చెప్పచ్చు, టు కీప్ సంథింగ్ కాన్ఫిడెన్షియల్, అంటే మనం మాట్లాడేది ఆచితూచి బయట పెట్టకుండా ఉన్నట్టు మాట్లాడాలన్నమాట. యాంటోనిమ్స్ చూడండి, ఇండిస్క్రీట్, కేర్లెస్, రెక్లెస్, విచక్షణ లేకుండా మాట్లాడటం, థాట్లెస్, ఇంప్రుడెంట్, రైట్, నిర్లక్ష్యంగా ఉండడం. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిస్క్రిమినేట్, వివక్షణ చూపించడం, పక్షపాతం చూపించడం. నెగిటివ్ ఇప్పుడు 2 సెన్సెస్ మనం చెప్పచ్చు. నెగిటివ్ సెన్స్లో అయితే డిస్క్రిమినేట్ అంటే ఎవరినన్నా మనం ఒక పర్సన్ని కానీ ఒక గ్రూప్ని కానీ గ్రూప్ ఆఫ్ పీపుల్ని కానీ వాళ్ళ యొక్క కాస్ట్, రేస్, జెండర్, ఏజ్, రిలీజియన్ బేసిస్గా మనం వాళ్ళని డివైడ్ చేసి మాట్లాడడం. ఓకే, నెగిటివ్ సెన్స్లో వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేయడం, ఎక్కువ తక్కువ. న్యూట్రల్ కానీ పాజిటివ్ సెన్స్లో చెప్పాలంటే ఎవరినన్నా మనము డిస్క్రిమినేట్ చేయంటే టు రికగ్నైజ్ ఆర్ ఐడెంటిఫై డిఫరెన్స్ బిట్వీన్ థింగ్స్, అంటే డిస్టింగ్విష్ చేయడం. డిస్క్రిమినేషన్ అంటే డివైడ్ చేయడం, బేసిక్గా చెప్పాలంటే ఇది 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 అని చెప్పి ఐడెంటిఫై చేయడం అనమాట. డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయడం, వ్యత్యాసం చూపించడం. ఎగ్జాంపుల్, ఇట్ ఈజ్ రాంగ్ టు డిస్క్రిమినేట్ అగెయిన్స్ట్ పీపుల్ బికాస్ ఆఫ్ దేర్ రిలీజియన్. ఓకే, సినోనిమ్స్ చూడండి, డిఫరెన్షియేట్, వేరు చేయడం, డిస్టింగ్విష్, సెగ్రిగేట్, ఫేవర్, జడ్జ్. ఓకే, యాంటోనిమ్స్, ఈక్వలైజ్, యూనిఫై, ఇంటిగ్రేట్, కంబైన్, ట్రీట్ ఫెయిర్లీ. దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ డిస్క్రిమినేట్, న్యాయంగా వ్యవహరించడం, వితౌట్ ఎనీ డిస్క్రిమినేషన్. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిస్డెయిన్. ఇందాక 2 times మనకి డిస్డెయిన్ అనే వర్డ్ వచ్చింది. ఇప్పుడు డిస్డెయిన్కి సంబంధించినవి కూడా చూసేద్దాం. సో తక్కువగా చూడటం లేదా హేళన చేయడం అనమాట. ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఫర్ సమ్వన్ ఆర్ సంథింగ్. ఏంటి ఇది అంత చేతగానట్టు చూడటం, అన్వర్తిగా చూడటం, డిస్డెయిన్ అంటాం. హీ స్పోక్ విత్ ఓపెన్ డిస్డెయిన్ అబౌట్ ద కరప్ట్ అఫీషియల్స్, అంటే కరప్ట్ అయినటువంటి అఫీషియల్స్ వాళ్ళందరికీ కూడా, అంటే లేదా కరప్షన్ చేసేటువంటి అఫీషియల్స్ అందరినీ ఓపెన్గా హేళన చేశాడు అని చెప్పచ్చు అనమాట, చెప్తున్నారు సెంటెన్స్లో. సినోనిమ్, స్కాన్ అన్నా కూడా హేళన చేయడం, తక్కువ చేసి మాట్లాడడం. కంటెంప్ట్, డిస్రెస్పెక్ట్, డెరిషన్, డిస్పైజ్. ఓకే, ఇవన్నీ కూడా మీనింగ్ దట్ అవమానం. యాంటోనిమ్స్ అంటే రెస్పెక్ట్, గౌరవం, అడ్మిరేషన్, రిగార్డ్, అప్రూవల్, ఆనర్. ఆల్ దీస్ ఆర్ యాంటోనిమ్స్ ఆఫ్ డిస్డెయిన్.
Next final word of the day of this video is disgrace. Disgrace comes under as a noun and a verb also. అంటే అపకీర్తి లేదా నింద లేదా అవమానం, దాన్ని డిస్గ్రేస్ అని చెప్తాం. మీనింగ్ దట్ loss of reputation or respect, especially as a result of dishonorable or shameful actions. ఏదైనా ఒక చెడ్డ పని చేయడం వల్ల వచ్చినటువంటి లేదా కలిగినటువంటి అపకీర్తిని, నిందని మనం డిస్గ్రేస్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ బ్రాడ్ డిస్గ్రేస్ టు హిస్ ఫ్యామిలీ బై కమిటింగ్ ఫ్రాడ్ అనమాట. అంటే అతను ఒక చెడు పని చేయడం వల్ల, ఒక ఫ్రాడ్ చేయడం వల్ల ఫ్యామిలీకి డిస్గ్రేస్ అనేది ఎదురైంది, అపకీర్తి అనేది జరిగింది. సినోనిమ్స్: షేమ్, డిజానర్, హ్యూమిలియేషన్ అంటే అవమానం. నెక్స్ట్ ఇగ్నామినీ, ఇగ్నామినీ అన్న కూడా అపకీర్తి, ఇన్ఫెమీ, రైట్? సో దీస్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ డిస్గ్రేస్. యాంటోనిమ్స్: ఆనర్, గౌరవం, రెస్పెక్ట్, ఫేమ్, గ్లోరీ, ప్రెస్టేజ్. ఆల్ దీస్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ డిస్గ్రేస్. సో with this we have completed almost 75 plus words of డి ఆల్ఫాబెట్తో 75 more than 75 వర్డ్స్ అనేవి మనం ఈరోజు చూసామండి. ఇంకా కొన్ని జస్ట్ సెట్ ఆఫ్ ఒక 20 to 30 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. దాంతో బ్లాక్ బుక్లో మోస్ట్ ఇంపార్టెంట్ డి ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నీ మనం కంప్లీట్ చేసుకున్నట్టే. దాని తర్వాత మనం ఈ లెటర్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.